సో ఓల్డ్ ఈజ్ గోల్డ్. సో ఆ హ్యూమన్ మైండ్ ఎట్లా అంటే ఏది కూడా వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఎందుకు అంటే మనము అంటే సింగిల్ సెల్డ్ అమీబా నుంచి వచ్చినామని అంటారు కదా. సో అప్పటి నుండి కూడా ఏదైనా మార్పుని మెల్లమెల్లగా కొంచెం దాన్ని అట్లా చేంజ్ అవుతూ మనము అట్లా ట్రాన్స్ఫార్మ్ అయినాం ఇప్పటివరకు. అంటే ఒకటేసారి ఏదైనా కూడా సడన్గా మైండ్లో తీసుకుని లేకపోతే సడన్గా బాడీ చేంజెస్ అయిందనుకోండి, మనమనే కాదు ఏ ఆర్గానిజం కూడా, ఒక చెట్టు అయినా ఏదైనా కూడా తట్టుకోలేదన్నమాట సడన్ చేంజ్ని. అందుకని ఆ చేంజ్ ఉండకుండా ఉండాలంటే అది మెల్లగా ఆ మైండ్లో తీసుకోవాలన్నమాట. ఆ తీసుకునే దాంట్లోనే మనము ఈ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అట్లా వచ్చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా ఒకటి చెప్పినప్పుడు వర్తమానం అంటే ప్రజెంట్లో ఉన్నప్పుడు మనిషి ఇన్స్టెంట్గా దాన్ని యాక్సెప్ట్ చేయడు. అది దాని గొప్పదనాన్ని దాన్ని గుర్తించలేడు అనమాట. ఆ తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అరే బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మనమే ఫొటోస్ తీస్తాం కొన్ని. ఆ ఫొటోస్ అన్నీ కూడా తీయంగానే చూస్తే మెజారిటీ నేను చెప్తున్నా కొన్ని బాగుంటాయి, కానీ మ్యాక్సిమం అయితే ఇది బాగా రాలేదు, అది బాగా రాలేదని ఇది చాలా స్టిల్స్ దిగుతాం. కొన్ని రోజుల తర్వాత చూస్తే అప్పటికి మైండ్లో డైజెస్ట్ అయిపోతుంది అనమాట. అప్పుడు కూల్గా అప్పుడు అరే ఈ యాంగిల్ బాగుంది, అక్కడ బాగుంది, అక్కడ ఫొటోస్ దిగింది బాగుంది. సో అట్లా ఏంటంటే మన మైండ్లో థాట్స్ అనేవి డైజెస్ట్ కావడానికి టైం కావాలన్నమాట. ఇన్స్టెంట్గా రెస్పాన్స్ అనేది అదేది మెమరీస్ అంటే నేను చెప్పేది ఒక దాన్ని పూర్తిగా. ఇప్పుడు జనాలు కూడా అంతే. జనాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వ్యవస్థ, ఒక కంట్రీ, ఒక దేశం, ఎవరైనా అంతే. ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి ఒక పెద్ద పొజిషన్లో ఉన్నప్పుడు అతను చేసింది కూడా ఇన్స్టెంట్గా జనాలు తిప్పికొట్టినా కూడా ఆ తర్వాత కొన్ని రోజులకు అరే అతను తీసుకున్న నిర్ణయం మంచిదే, దేశానికి మంచి చేసిండు, అది ఇదని మాట్లాడుకుంటుంటారు. ఇవన్నీ ఏంటంటే అంతే, ఇన్స్టెంట్గా ఎవరికి నచ్చదనమాట. ఇకపోతే సరే మనము కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూల్లో ఉన్నప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్లో అందుల లిపి నిర్మాత లూయి బ్రెయిల్ అనేది చదివినాను అనమాట. అందులో నాకు అనిపించింది, సో ఫస్ట్లో ఎవరు యాక్సెప్ట్ చేయలేదంట ఆ లూయి బ్రెయిల్ అనే మహానుభావుడు రూపొందించిన బ్రెయిలీ లిపిని. కానీ చాలా ఇయర్స్ తర్వాత దానికి ఒక గుర్తింపు వచ్చిందనమాట. అంటే అతను ఎక్స్పైర్ అయిన తర్వాతనే దానికి గుర్తింపు వచ్చిందంట. అట్లా అదే కాకుండా ఇంకోటి, ఇప్పుడు మనకు చాలామంది ప్రాచీనంలో ఏమనుకునేటోళ్ళు అంటే మన భూమి స్టేబుల్గా ఉండి ఫిక్స్గా ఉండి దాని చుట్టే సూర్యుడు తిరిగేది, అందుకే డే అండ్ నైట్ ఫామ్ అయ్యేదని అనుకునేటోళ్ళంట. మరి నికోలస్ కాపర్నికస్ అనే డిస్కవరర్, అతను ఎప్పుడైతే ఇది కాదు అని దాన్ని కొత్త ఒక ఫ్యాక్ట్ ఒకటి చెప్పిండో ఎవరు తట్టుకోలేకపోయారు అనమాట. ఇన్స్టాంట్గా అరే మేము ఇన్నాళ్ళు ఇట్లా ఆలోచించడం, నువ్వు ఇట్లా చెప్తే ఎట్లా అని ఒక యుద్ధం వచ్చినంత పని. తర్వాత గెలీలియో, టోలెమీ, ఇంకొంతమంది న్యూటన్ కూడా అనుకుంటా. సో వీళ్ళందరూ కూడా అదే సిద్ధాంతాన్ని చెప్పేసరికి అప్పుడు మెల్లమెల్లగా మైండ్లో డైజెస్ట్ అయిపోయి అతను చెప్పింది కరెక్టే, గొప్పోడే అని అప్పుడు అనమాట. మనం ఫ్యాషన్ కూడా ఏదైనా ఇన్స్టెంట్గా చూసినప్పుడు ఏమనుకుంటాం, అది బాగాలేదు అనుకుంటాం. కానీ తర్వాత అరే ఆ రోజుల్లో మేము ప్యారలాల్ ప్యాంట్ వేసేది, ఆ ఫ్యాషనే వేరు అని అట్లా. సో మనిషికి ఏంటంటే అప్పటికప్పుడు యాక్సెప్ట్ చేసే గుణము ఉండదన్నమాట. కానీ నేను ఒకటే చెప్తా, ఓల్డ్ ఈజ్ గోల్డే ఖచ్చితంగా, డెఫినెట్గా. కానీ వర్తమానం ప్రజెంట్ సంగతి ఏంది, ఏదైనా ఒక దాన్ని మనం ఫస్ట్లో ప్రజెంట్లో ఉన్న దాన్ని అది హిట్టా ఫ్లాపా అనేది పక్కన పెట్టి, అంటే ఒక సిచ్యువేషన్ అంటున్నాను, మూవీస్ అట్లా కాదు, ఏదైనా ఒకటి దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేసి దాన్ని ఆస్వాదించాలి కొంచెం. అది సరే, అది తర్వాత సంగతి. మనం దాని మీద ఎక్కువ ఎక్స్పెక్ట్ పెట్టొద్దు, అది ఏదో అదంటే సక్సెస్ అవుతుందని ఇంకేదైనా. అంటే ఒక వ్యక్తి కావచ్చు, అతన్ని మనము ప్రజెంట్గా కొంచెము చూడాలి మంచిగా. అతను మన నుంచి దూరం అయిన తర్వాత అతను గొప్పోడే అది అని చెప్పడం కాదు. ఒక రిలేషన్ కూడా అంతే, అది ఒక రన్నింగ్ మంచిగా ఉన్నప్పుడే ఒక ఆస్వాదించాలి. తర్వాత విడిపోయిన తర్వాత అరే మేము మంచిగా అప్పుడు తిరిగినాం, ఇక్కడ తిరిగినాం. సో నథింగ్ లైక్ దట్. ఏదైనా కూడా మనకు ఇన్స్టాంట్గా అయితే ఖచ్చితంగా చెప్తున్నా నచ్చదు, ఆ టైంలో అయితే నచ్చదు. కానీ మన మైండ్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఆ సౌలభ్యం మనకు ఉంది కదా, కొంచెం ప్రిపేర్ చేసుకోవాలి. ఏం చేయను, నేను కూడా చెట్టు లెక్కనే ఫిక్స్డ్ బతుకుతా అంటే కుదరదు.
ఇప్పుడు అన్ని జీవుల్లో కూడా బాగా ఆలోచన శక్తి ఉన్నది మనుషులుగా అని అంటుంటారు. మరి ఆ ఆలోచన మనకు ఉందా లేదా అని మనం ప్రూవ్ చేసుకోవాలి. అంతేగాని అంత ఓల్డ్ అయిపోయిన తర్వాతనే దాన్ని గోల్డ్ అనాలి అని వెయిట్ చేస్తే తీరా అది గోల్డ్ అయ్యే టైంకి మనం దాన్ని ఆస్వాదించేది మనం అంటే ఆ సిచ్యువేషన్ ఉంటుందో అసలు అది మనం ఉంటాము లేకుంటే అది ఎవరెక్కడ ఉంటారు. సో ఇదంతా అదనమాట. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ డెఫినెట్గా, బట్ ప్రజెంట్ కూడా గోల్డ్ చేసుకునే తత్వం ఉండాలి. యా, థ్యాంక్ యూ.